వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఆదర్శ గ్రామంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వరంగల్ జిల్లా గంగాదేవిపల్లి గ్రామానికి మార్గదర్శిగా నిలిచిన మాజీ సర్పంచ్ కోసం రాజమౌళి ఇక లేరు. ఆదివారం గుండెపోటుతో ఆయన అకస్మాత్తుగా కన్ను మూయడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సాధారణ గ్రామాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపిన దూరదృష్టి నాయకుడిగా రాజమౌళి గుర్తింపు పొందారు. ఆయన నాయకత్వంలో గంగాదేవిపల్లి గ్రామం పరిశుభ్రత, పారదర్శక గ్రామ పాలన, ప్రజల భాగస్వామ్యంతో దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా పేరుగాంచింది. గ్రామం సాధించిన అభివృద్ధిని గుర్తిస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో గంగాదేవిపల్లి గ్రామాన్ని ప్రస్తావించి ప్రశంసించారు. అలాగే ఢిల్లీలో జరిగిన సంసద్ ఆదర్శ గ్రామ యోజన ప్రారంభ కార్యక్రమానికి కూడా రాజమౌళిని ప్రత్యేకంగా ఆహ్వానించడం ఆయన సేవలకు దక్కిన అరుదైన గౌరవంగా నిలిచింది. రాజమౌళి కృషితో గంగాదేవిపల్లి గ్రామం దేశం నలుమూలల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు అధ్యయనం చేసేందుకు వచ్చే స్థాయికి చేరుకుంది. చిన్న గ్రామాన్ని దేశానికి పరిచయం చేసిన మహోన్నత నాయకుడు ఇక లేరన్న వార్త గ్రామ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. రాజమౌళి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులకు, గ్రామ ప్రజలకు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ప్రజల లోపల బలంగా చెప్పాలి. ముందు ఏంటంటే దాని వల్ల కలిగే నష్టాలు చెప్పాలి. ఈ ఉన్నటువంటి ఈ యొక్క దీని వల్ల ఇన్ని రకాల నష్టాలు జరుగుతాయి. ఇది మన అందరం కలిసి కట్టుగా కనుక దీన్ని లేకుండా నిర్మూలించుకుంటే ఈ లాభాలు జరుగుతాయి అని చెప్పే నాయకుడు నిజానికి అంతే ఆదర్శంగా, అంతే నిజాయితీగా, అంతే అంకిత భావంతో ఉంటే తప్ప అంతే అంతే. ఇప్పుడు నేను అది బంద్ చేయమని అనండి, నేను కనుక తాగుతూ నేను దాన్ని బంద్ చేయమంటే వాళ్ళంతా బంద్ చేస్తారా? అదే మరి అసలు వాస్తవంగా నేను కాదు, వాళ్ళంటే మొక్కుకోను. కాబట్టి ఏంటంటే నేను ధైర్యంగా వాళ్ళతో శాసనంగా చెప్పగలిగిన, నా గురించి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఏంటంటే నేను ప్రజలు నమ్మడానికి కూడా నాకు 2 years పట్టిందండి. 2 years పట్టింది. 2 years దాకా నేను 15 రోజులకు ఒకసారి, నెల రోజులు. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.